అందరికీ శుభోదయం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశాన్ని దాదాపు 200 పై చిలుకు సంవత్సరాలు వేరే దేశం వాళ్ళు, బ్రిటిషర్స్ వాళ్ళు వీళ్ళు పరిపాలించిన తర్వాత చాలామంది తన ప్రాణాలుండి అనేక మందిని స్ఫూర్తిదాయకంగా ఉంటూ వాళ్ళు స్వాతంత్ర పోరాటం అనేటటువంటిది జరిపి మనకు బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలిగించడం అనేటటువంటిది జరిగింది. ఈ ఆధునిక భారతం లోపల మనం 80 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఈ 80 వసంతాలు పూర్తయినటువంటి సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత ఈ రాబోయేటటువంటి కాలంలో యువత, పిల్లలు అందరూ కూడా ఈ స్వాతంత్ర స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని మన దేశాన్ని ఉన్నత స్థితిలో తీసుకుపోయే విధంగా కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ జై హింద్. మనకు 1947 ఆగస్టు 15 నాడు ఇండిపెండెన్స్ డే వచ్చింది. దీనికి ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ త్యాగ ఫలితంగానే మనం ఈరోజు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాము. గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఇట్లాంటి ఎందరో నేతలు ముందుకు వచ్చి వాళ్ళ జీవితాన్ని దేశం కోసం అర్పించి ఇవాళ మనం సుఖ సంతోషాలతో ఉంటున్నామంటే వాళ్ళే కారణం. ఇటువంటి స్వతంత్ర భారతదేశాన్ని మనం ముందు మనం 15వ తారీఖు పండుగలా జరుపుకొని భవిష్యత్ లోపల ఇంటర్నేషనల్ లెవెల్ లోపల మన జీడిపిని కానీ, మన దేశభక్తిని కానీ పెంచుతూ మనం యూనిటీ అండ్ డైవర్సిటీ, మనం ఏకతా और అనేకత అంటే భారతదేశం మొత్తం కూడా ఏ విధంగా ఉన్నామంటే ఎన్నో మతాలు, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ ఒకటే భారతదేశంలో మనం చేసి ఈ ప్రపంచాన్ని మనము మన ప్రపంచానికి ఒక ఐక్యమతంగా తీసుకుని వెళ్తున్నాం. ప్రపంచం లోపల భారతదేశం ఒక స్పెషల్, ఆ విధంగా తీసుకుని వెళ్ళాల్సిందిగా మనం కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. బాన్స్వాడ స్కూల్లో సోషల్ స్టడీస్ స్కూల్ స్టడీగా పనిచేస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తుల త్యాగ ఫలితంగానే మనం ఈరోజు స్వాతంత్ర వాయువు అని పిలుస్తున్నాము. అయితే ఈ స్వాతంత్ర పోరాటం అనేది 1600వ సంవత్సరంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వ్యాపారం కోసం అని చెప్పి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి పోరాటం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సిరాజుద్దౌలా నుంచి మొదలుకొని ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధం నుంచి మొదలుకొని 1857 జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో కూడా అనేక మంది భారతీయ రాజులు కూడా పోరాడారు. ఝాన్సీ కి రాణి లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్ లాంటి వాళ్ళందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. అటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వమే పరిపాలనా బాధ్యతలని తన చేతుల్లోకి తీసుకొని భారతదేశాన్ని గవర్నర్ జనరల్ పెట్టిగా పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత రాజకీయ పోరాటం మన వాళ్ళు చేయడం జరిగింది. ఆ రాజకీయ పోరాటంలో కూడా అనేక మంది వాళ్ళు తమ యొక్క ధనాలన్నిటి కూడా అర్పించి తమ యొక్క ప్రాణాలని సైతము అర్పించి భారతదేశం కోసం పోరాడడం జరిగింది. అందులో సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్, వినాయక్ దామోదర్ సావర్కర్, ఖుదీరామ్ బోస్ ఇట్లాంటి చాలా మంది కూడా తమ ప్రాణాలని కోల్పోయారనమాట. వీర్ సావర్కర్ జీ అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో కాలాపాని శిక్షని అనుభవించారు. 27 ఏళ్ళు కఠినమైనటువంటి కారాగార శిక్షణ అనుభవిస్తూ ఆయన భారతదేశం కోసం పోరాటం చేయడం జరిగింది. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఆజాద్ హిందూ ఫౌజ్ లాంటి సైన్యాన్ని కూడా సుభాష్ చంద్రబోస్ తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆనాటి ప్రపంచంలో కూడా శక్తివంతుడైనటువంటి హిట్లర్ దగ్గరికి కూడా ఆయన వెళ్ళాడు. హిట్లర్ యొక్క సాయం కూడా కోరాడు. జపాన్ వెళ్తూ అక్కడ విమాన ప్రమాదం లోపడైనా చనిపోవడం జరిగింది. ఆయన రగిలించినటువంటి స్ఫూర్తి అనేది భారతదేశం యొక్క నేవీ రెజిమెంట్లలో రాకి వాళ్ళు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. అటు తర్వాత జరిగినటువంటి క్విట్ ఇండియా పోరాటంలో దాదాపు 1,00,000 మంది జైలులోకి వెళ్ళడము, ఎంతో మంది కాల్పులకి గురై చచ్చిపోవడము, ఇలాంటి ఎంతో మంది చచ్చిపోవడానికి త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత కూడా మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో ప్రపంచంలోనే ఒక వెన్నదగినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం నడుపుకుంటున్నాము. మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్కి కూడా అదే సమయంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాము సైనిక పాలన అనేది ఎట్లాగా వాళ్ళని గట్టిగా పీడిస్తుందో. కానీ 78 ఏళ్ళ స్వాతంత్ర పోరాటం జరిగిన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం లోపల ప్రజాస్వామ్యాన్ని మనం గట్టిగా నిలుపుకొని 5 ఏళ్లకు ఒకసారి నియమితంగా ఎన్నికలు అనేవి జరుపుకుంటూ ఒక విజయ పథం లోపల ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకి ప్రజాస్వామ్యాన్ని ఒక ఆదర్శంగా నిలుపుతున్నటువంటి దేశం అనేది మనది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఘనతని వహిస్తూ మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే అంతకుముందు మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో మన దేశంలో ఉన్నటువంటి ముడి సరుకుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దేశంలో ఉత్పత్తులు చేసుకొని మన దగ్గర తీసుకొచ్చి మనల్ని దోచుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా మనల్ని పరిపాలిస్తూ
మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎంతో జాగృతం అయిపోయి మనల్ని మనం పరిపాలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు జరపడం జరిగింది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు కావచ్చు, లేదా క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, వందే మాతరం ఉద్యమం కావచ్చు, హోమ్ రూల్ ఉద్యమం కావచ్చు, చాలా రకాలైనటువంటి ఉద్యమాలు జరిపి మన దేశ నాయకులు మనకు స్వాతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఇప్పుడున్నటువంటి యువకులు కావచ్చు, ఇంకా దేశ ప్రజలు కావచ్చు, దీనిని హాయిగా మనం అనుభవిస్తున్నాం. కానీ మన దేశం ఇంకా అభివృద్ధి సాధించాలంటే మనము దేశం కోసం ఏదో ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మనకు ఉన్నటువంటి విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, మనం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దానిని మనం కనుక సక్రమంగా చేసుకుంటే మనం దేశభక్తి కలిగినట్టే, దేశానికి సేవ చేసినట్టే. అంతే తప్ప బాధ్యతల నుంచి మనం దూరంగా తప్పిపోయి ఎవరో చేస్తారు అనేటటువంటి విషయానికి దూరంగా ఉండి మనల్ని మనం ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఈ విధంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం ఎంతో మంది తమ యొక్క మన ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ దేశ ఐక్యత కోసం ఇప్పుడు అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సో మనము ఇంకొక 2 రోజులు అయితే మనము ఈ 1940 మనం 15th ఆగస్ట్ జరుపుకుంటున్నాము. సో ఈ 15th ఆగస్ట్ అనేది మనకు వట్టి రాలేదు. మన మన దేశానికి ఈ 1947 15th ఆగస్ట్ రావడానికి మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. 200 సంవత్సరాలు మన బ్రిటిష్ పాలన మనకు జరగడం జరిగింది. బానిస బతుకులు మనం బతికాము. ఈ బ్రిటిష్ పాలన నుండి మనం విముక్తి చేయడానికి ఎంతో మన త్యాగమూర్తులు వాళ్ళ పాలనను పణంగా పెట్టి, అందులో మన ఎవరు మహాత్మా గాంధీ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఆజాద్ హింద్ ఫౌజ్ కింద ఇంకా నేతాజీ కావచ్చు, వాళ్ళంతా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఫైనల్గా చాలా సంవత్సరాలు పోరాడి ఈ 1947 15th ఆగస్టు స్వాతంత్రం రావడం జరిగింది. కాకపోతే మన దేశం చాలా గొప్పది. మన ప్రపంచంలో మన దేశానికి ఉన్న గొప్పతనం ఏ ప్రపంచం లేదు. ఎందుకంటే ఇక్కడ మట్టి, నేల, మంచితనము, గొప్పతనము, ఐక్యత మిగతా ఏ దేశంలో దొరకదు. కానీ ఇలాంటి దేశంలో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. మాకు అక్కడ అవును కదా, కొంతమంది విద్రోహ శక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు మన దేశంలో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి మళ్ళీ మన పరిపాలన ఇంకా బాగుండాలా, కఠినమైన శిక్షలు ఉండాలని నేను కోరుకుంటాను. యాజ్ ఏ టీచర్గా ఏంటంటే కఠిన శిక్షలు ఉండాలి. ఏదైనా ఒక తప్పు చేస్తే వాడికి పరిహారం చాలా ఘోరంగా ఉండాలి, మళ్ళీ చేయకుండా ఉండాలి. కానీ ఇలాంటి దేశంలో కొన్ని నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నష్టాలు జరగకుండా ఓకేనా, ఇప్పుడు నుంచే విద్యాభ్యాసం నుంచే పిల్లలకు మేము అప్పుడప్పుడు ఓకేనా గ్రౌండ్లో ఒక ½ అన్ అవర్ మేము చెప్తా ఉంటాం దేశభక్తి అంటే ఏంది, మనం దేశం కోసం ఏం చేయాలి, మన త్యాగమూర్తులు ఏం చేశారు, ఎలా పోరాడారు, మన గురించి కాదు మనం బతకాల్సింది ఒక నలుగురు గురించి. సో యాజ్ ఏ ఇండియన్గా మనం ఈ భూమి మీద పుట్టడం అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్పది, చాలా గొప్పది. జై హింద్. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన నుండి 200 సంవత్సరాల నుండి పోరాటం చేయడం ద్వారా ఈ యావత్ భారతదేశంలో ఒక గొప్ప సంఘటన అనేటువంటి జరిగింది. దాని తర్వాత భారత రాజ్యాంగాన్ని ఒక క్రమబద్ధకరంగా మరియు దేశ పాలన గురించి చర్చించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలుకు రావడం జరిగింది. భారతదేశం బ్రిటన్ పాలన నుంచి స్వతంత్రం పొందింది. ఇది 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనకు పాలించారు. 1947 ఆగస్ట్ 15కి మనం బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వతంత్రం లభించింది. స్వరాజ్యం నా జన్మ హక్కని బాల గంగాధర్ తిలక్ గారు అన్నారు. మనకు స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుంచి 1947 ఆగస్ట్ 15 నాడున వచ్చింది.